Namaste. Welcome to Shantalakshmi IAS Academy. Today's the Hindu newspaper for civil service and Group 1. Today's means December 3rd, 2024. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ముఖ్యమైన న్యూస్ ఏంటి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి అనేది చూద్దాం. ఫైన్. సో ఈ సెషన్లో మనము ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అనేది మాత్రమే చూద్దాం తప్ప డీటెయిల్స్ లోపలికి వెళ్ళాం. డీటెయిల్స్ మొత్తం కూడా డిస్కస్ చేయం. జస్ట్ అసలు న్యూస్ పేపర్లో మనకు అవసరమైనవి ఎన్ని ఉన్నాయి, ఈరోజు న్యూస్ పేపర్లో మన ఎగ్జామ్కి ఐఏఎస్ అవ్వడానికి, ఐపీఎస్ అవ్వడానికి, గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించిన ఏమన్నా కనెక్ట్ అయ్యే న్యూస్ ఐటమ్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఖచ్చితంగా దీన్ని చదవాలి. ఇలాంటివి చాలా రేర్గా, ఇది దాదాపు ఒక 4-5 years బ్యాక్ ఒకసారి డిస్కషన్లోకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అసలు విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇది నేను క్లాస్లో డిస్కస్ చేస్తాను, బట్ ఒకసారి దీన్ని సింపుల్గా చెప్తాను. ఏదైనా మార్కెట్లో సిచ్యువేషన్ వల్ల ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ ప్రాఫిట్ పైన గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, మన దేశపు కంపెనీలు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు తక్కువ రేటు కొన్నారు, కానీ సడన్గా అక్కడ రేట్లు పెరిగినప్పుడు వరల్డ్ వైడ్గా మళ్ళీ ఈ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. అప్పుడు వీళ్ళ దగ్గర ఆల్రెడీ తక్కువ రేటుకు ఇంపోర్ట్ చేసుకుని ఉన్న దాన్ని తక్కువ మార్జిన్తో అమ్మరు, లేటెస్ట్గా మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే దాంతో అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ $30కి $30కి ఒక బ్యారెల్ చొప్పున కొన్నారనుకోండి. ఒక బ్యారెల్ అంటే దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది, ఒక ట్యాంక్ అనుకోండి. ఒక ట్యాంక్ కొన్నారనుకోండి, మినీ ట్యాంక్ $30కి, కానీ రేటు మార్కెట్లో కొన్న తర్వాత అది $100కి పెరిగింది అనుకోండి. ఇప్పుడు వీళ్ళు మార్కెట్లో $100 పైన అమ్ముకోవచ్చు కదా, అంటే $70 వీళ్ళకి లాభం వచ్చినట్టే కదా. నిజానికి వాళ్ళు 30 కొన్నప్పుడు $40-50 అమ్ముకుంటే $10-20 లాభం వచ్చేది, కానీ ఇప్పుడు $70 లాభం వచ్చింది. అంటే మార్కెట్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఊహించని విధంగా లాభాలు వచ్చినప్పుడు ఆ లాభాలపైన కూడా గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. దాన్ని మనం విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ అంటారు, లేదా విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. ఓకే, సో మనకు ఈరోజు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. విల్ సీ దాట్. రోజు చదువుతూ ఉంటే హిందూ పేపర్ చాలా ఈజీ అవుద్ది, సీరియల్ లాగా ఉంటుంది. చూడండి, ప్రొటెస్టర్స్ ఎంటర్ బంగ్లాదేశ్ మిషన్ ఇన్ అగర్తల. ఇది ప్రతిరోజు జరుగుతున్న సీరియల్లో భాగం. మనకి కొంతకాలానికి బంగ్లాదేశ్ ఇష్యూ మాయమైపోద్ది, ఇంకో కొత్త ఇష్యూ వస్తుంది మనకి. సో మనం మొన్న డిస్కస్ చేసాం, మొన్నను ఏంటి, నో ఓటర్ షుడ్ బి టర్న్ డౌన్ సేస్ సుప్రీంకోర్టు. అంటే ఒక పోలింగ్ బూత్లో 1200, 1500, 1400 ఇట్లా ఫిక్స్డ్గానే ఎందుకు ఉండాలి? ఒక్కొక్క చోట ఒక పోలింగ్ బూత్లో 5000 మందిని కూడా మనము అకామిడేట్ చేయొచ్చా? ఎందుకంటే పోలింగ్ బూత్ మనకు మ్యాక్సిమం ఖాళీగానే ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ లేక ఈవినింగ్ మాత్రమే ఒకేసారి జనం వచ్చేస్తారు. సో అనవసరంగా మనం ఎక్కువ పోలింగ్ బూత్లను పెడుతున్నాం అని ఒక డిస్కషన్. దానిపైన సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని వితిన్ 3 weeksలో అఫిడవిట్ని సబ్మిట్ చేయమంది. సో 3 weeks తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందో దాన్ని బట్టి సుప్రీంకోర్టు విల్ డిసైడ్. తర్వాత ఎనేబ్లింగ్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఇది మనకు పీపుల్ విత్ డిజబిలిటీ. ఈరోజు December 3rd మనకు దివ్యాంగుల యొక్క వాళ్ళకి సంబంధించిన డే జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు ఒక 2-3 pages మొత్తం కూడా దివ్యాంగుల పైనే మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఒక రోజు వాళ్ళ కోసం డిస్కస్ చేయడం చాలా అవసరం. ఈ సందర్భంలో మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు కలెక్ట్ ద డేటా ఆఫ్ దీస్ డిజేబుల్డ్ పీపుల్ ఇన్ ఇండియా అండ్ సీ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ డిజబిలిటీ ఇన్ ఇండియా. ఇండియాలో ఎన్ని రకాల డిజబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, వీటిని మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. డెఫినెట్గా మనకు ఒక క్వశ్చన్ సోషల్ ఇష్యూస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఆ తర్వాత మెయిన్ న్యూస్కి వెళ్తే ఇదంతా పొలిటికల్ న్యూస్ అండి. ఇది మన పార్లమెంట్లో ఎలా మీటింగ్ ఎలా జరగాలి దానిపైన అపోజిషన్ పార్టీస్ని కోఆర్డినేషన్ చేయడం కోసం స్పీకర్ గారు కండక్ట్ చేసిన ఒక మీటింగ్. తర్వాత రైట్, ఇది తమిళనాడు మినిస్టర్ పైన, ఇది కూడా మనకు ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ కూడా పాలిటిక్స్ అండి. ఈ పక్కన ఫార్మర్స్ అండ్ కిసాన్ ఏక్తా సంఘ్ members take out a protest march in Noida on Monday, demanding the expansion of minimum support price and other benefits. MSP అంటే ఏంటి? We discussed in the class. MSP, రైట్. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, అది ఎప్పుడు ఇష్యూ చేస్తారు? సో తర్వాత ఇవన్నీ కూడా మనకు అంతగా అవసరం లేని న్యూసే. పుతిన్ టు విజిట్ ఇండియా ఎర్లీ నెక్స్ట్ ఇయర్ ఫర్ సమిట్ విత్ మోడీ, ఇది ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదవండి. అది కూడా మనకు నెక్స్ట్ ఇయర్ అతను వచ్చినప్పుడు ఖచ్చితంగా న్యూస్లో వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకాస్త క్లారిటీగా చదవచ్చు. ఇక మిగిలినవన్నీ కూడా మనకి ఎస్ చిన్న విషయాలు ఈరోజు న్యూస్లో. ఇవన్నీ పేద ఇష్యూస్ కాదు. ఈ స్టేట్ రిలేటెడ్ అయితే మనకు అవసరం లేదు, కానీ ఒకసారి చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా శబరిమల టెంపుల్ గేట్లు క్లోజ్ చేయడము, లేకపోతే అక్కడ మార్గాన్ని క్లోజ్ చేయడము, తర్వాత ఇక్కడ ఫెంగల్ ఫ్లడ్స్తో రోడ్లు ఇబ్బంది పడడము, జనాలు ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా మనకు డైలీ న్యూస్లో భాగంగా చూడొచ్చు. నావీ టు హోల్డ్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్ ఇన్ జనవరి, ఇలాంటివి ఏమన్నా వస్తే ఇది మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ రిలేటెడ్గా చూస్తాం అంతే. అంతే తప్ప దీన్ని కూడా మేజర్ ఇష్యూగా చూడం. ఓకే, లెట్ us go ahead. Protesters barge into Bangladesh mission in Agartala, pull down flag. ఎస్, ఆబ్వియస్లీ బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడులు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న హిందువులు వాళ్ళకు మద్దతుగా ఇటు బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా. ఇది మనం ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో భాగంగా చూస్తాం. బట్ యూ డోంట్ నీడ్ టు రీడ్ దట్ డైలీ ఇన్సిడెంట్స్, రైట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. చూడండి, యూ డీల్స్ ఫర్ 26 రఫాలే ఎంజెట్స్, 3 స్కార్పెన్ సబ్మెరైన్స్ టు బి సైన్డ్. నావీ చీఫ్ ఏమంటున్నారు? ఇది మనకి ఇంపార్టెంట్ ఈ ఒక్క న్యూస్. ఎందుకు? ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా లేక కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మనకు అవసరం. ఈ రఫాల్ అనేవి ఏ దేశం నుండి తీసుకున్నాము? ఫ్రాన్స్ నుండి. సో దాంట్లో మ్యానుఫ్యాక్చరింగా లేకపోతే కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్డ్ దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటామా? ఇది ఒకసారి చదివితే మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది మనకు, ఐ థింక్ 40,000 crores అనుకుంటుంది దాని కాస్ట్. ఇదంతా కూడా మనకు పార్లమెంటులో లోక్సభలో ఏం డిస్కషన్ జరుగుతుంది అన్న దానిపైన. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మహారాష్ట్ర విలేజ్ ప్లాన్స్ ఏ రీఎలక్షన్ విత్ బ్యాలెట్ పేపర్. అంటే ఈవీఎం మాకొద్దు, ఈవీఎంతో వచ్చిన డెసిజన్ మేము యాక్సెప్ట్ చేయట్లేదు, మేము మళ్ళీ ఒకసారి బ్యాలెట్ అంటే పేపర్ల పైన మేము ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుంటాం. బ్యాలెట్ పేపర్ పైన ముద్రించి దానిపైన ఎవరు కావాలో మేము ఓటర్లతో ఓటింగ్ వేయించుకుంటాం. అంటే అది ఎలక్షన్ కమిషన్ చేయాలి కదా, మీకు మీరు ఎట్లా చేస్తారు? విలేజ్ పీపుల్ మాకు మేమే చేసుకుంటాం అంటే దానికి వాల్యూ ఉంటుందా? ఉండదు. కాబట్టి దానిపైన పోలీసులు దాన్ని బ్యాన్ చేశారు, అక్కడ కర్ఫ్యూ విధించారు. తర్వాత పోంజీ స్కామ్ అంటే ఏంది? గుజరాత్లో ఈ పోంజీ స్కామ్ జరిగింది అంటున్నారు. పోంజీ స్కామ్ అంటే ఏంటి అంటే, పోంజీ అనే పేరు మీద వచ్చింది. ఈ పోంజీ స్కామ్ పైన నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీకు అది ఒకసారి షేర్ చేస్తాను, చూడండి. అంటే ఏం లేదండి, పోంజీ అనే వ్యక్తి యూరోప్లో ఒకసారి ఇది చేశాడు ఇలాంటి స్కామ్, దాని బేస్ తోటి పోంజీ స్కామ్స్ అని వచ్చింది పేరు. ఇక్కడ ఈ ఇన్వెస్టర్స్ని లేకపోతే ప్రజలని మీకు ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని మోసం చేయడం. చాలామంది మార్కెట్లో ఏం చెప్తారు? మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు 10 వస్తాయి, 100 రెట్లు లాభాలు వస్తాయని చెప్పగానే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బులు వస్తాయి కదా, లాభాలు వస్తాయని, కానీ అవన్నీ వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతారు, అవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. అదొక స్కామ్. ఇటువంటి స్కామ్లని పోంజీ స్కామ్స్ అంటారు. ఇది గుజరాత్లో జరిగిందంట ఈ మధ్య, దానిపైన ఒక డిస్కషన్ జరుగుతుంది. వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. యా. తర్వాత ఇక్కడ మణిపూర్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ మార్సాక్ ఏమంటుంది? ఇక్కడ పాపీ కల్టివేషన్, పాపీ అంటే
నల్ల మందుకు మన డ్రగ్స్కి సంబంధించిన పంటలు కూడా పండిస్తున్నారు, అవి తగ్గిపోయింది మణిపూర్ ఏరియాలో అని చెప్పేసి చిన్న రిపోర్ట్. తర్వాత దట్స్ ఇట్ ఐ థింక్. ఈ ప్రగతి సిస్టమ్ గురించి చదవండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆక్స్ఫర్డ్ స్టడీ లార్డ్స్ ప్రగతి సిస్టమ్ ఫర్ ఫాస్ట్ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్. అంటే ఈ బ్యూరోక్రసీ, అంటే మన ఐఏఎస్ ఐపీఎస్లు కానీ లేకపోతే గవర్నమెంట్ అధికారులు కానీ ఎలా పనిచేస్తున్నారు ఒక ప్రాజెక్ట్ పైన, దాన్ని ట్రాక్ చేయడానికి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు ప్రగతి. సో దీన్ని చదవండి, ఖచ్చితంగా చదవాల్సిందే. రిమైనింగ్ ఆల్ నో నీట్. అండ్ మనకు రైట్ టు ప్రైవసీలో డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటే వస్తుంది. మన డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు దొంగిలిస్తారంటే ఎస్, డెఫినెట్గా ప్రైవసీ ఉంటుంది కదా. మన డిఎన్ఏ మనకు సొంతం, వేరే వాళ్ళు ఎవరు తీసుకుంటారు, వేరే వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు కదా. సో ఈరోజు మ్యాక్సిమం ఆర్టికల్స్ ఆన్ పీపుల్ విత్ డిజబిలిటీ, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ December 3rd కాబట్టి ఈ న్యూస్ని చదవండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేసింది డిజబిలిటీ ఉన్న వాళ్ళ కోసం. దివ్యాంగులుగా పేరు మార్చి అయిపోయిందా, వాళ్ళను వికలాంగులు అన్న పేరును దివ్యాంగులు చేస్తే అయిపోయిందా? కాదు కదా. మరి బడ్జెట్ ఎంత అలొకేట్ చేస్తున్నాం, దానికి ఏ మినిస్ట్రీ పనిచేస్తుంది, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏం చేశారు, పారా ఒలింపిక్స్ అని ఉంటుంది, దానికి ఎంతమంది వెళ్ళారు మన వాళ్ళు, ఇవన్నీ కూడా డేటా కలెక్షన్ చేసుకోవాలి. ఇవన్నీ న్యూస్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే ఈ న్యూస్ను పట్టుకొని మనం రీసెర్చ్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా న్యూస్ నుండి రావు, న్యూస్ యొక్క బ్యాక్గ్రౌండ్ నుండి వస్తాయి. ఓకే, తర్వాత రైట్, ఇది మనకు ఈ ఎడిటోరియల్ పెద్దగా అవసరం లేదు, బట్ ఒకసారి చూసి వెళ్ళండి. దెన్ న్యూ క్రైమ్స్ ఓల్డ్ టూల్స్, ఇది మనకు హౌ వీఆర్ ప్రిపేర్డ్ టు ట్యాకిల్ దీస్ క్రైమ్స్ ఇన్ అవర్ సొసైటీ. అంటే క్రిమినల్స్ ఏమో లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంటే మన ప్రిపేర్నెస్ ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా చదవండి. ఫ్రంట్ లైన్ న్యూట్రిషన్ వర్కర్స్ ఫోస్టర్ డిజబిలిటీ ఇంక్లూజన్. సో ఇదంతా కూడా పీపుల్ విత్ డిజబిలిటీ పైన. ఈరోజు ఈ పేపర్ మొత్తం కూడా అంతే. ఇగో పారాలింపిక్స్ గురించి ఐసీఎంఆర్ ఏం చెప్పింది, ఐసీఎంఆర్ హ్యాస్ బీన్ అన్లాకింగ్ ఆపర్చునిటీస్ త్రూ అసిస్టివ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్. అసలు టెక్నాలజీ ఏమైనా యూజ్ అవుతుందా? వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ ఫర్ ద డిజేబుల్డ్ పీపుల్? ఈ డిజేబుల్డ్ పీపుల్ కోసము టెక్నాలజీస్ ఏం పనిచేస్తున్నాయి? వన్ మోర్ థింగ్, ఇండియాలో అనేక ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అనేక యూనివర్సిటీస్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్వి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అందరూ పేపర్లు మ్యాగజైన్స్ కొనాలంటే మళ్ళీ పర్సనల్గా బడ్జెట్ కేటాయించాలి. దాని బదులు గవర్నమెంటే వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంది అనుకోండి. అంటే ఇప్పుడు యూజీసీ ఉంది, యూజీసీ ఏం చేస్తుంది, ఒక మ్యాగజైన్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని యూనివర్సిటీసు దాన్ని వాడుకోవచ్చు. అలా వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందన్న దానిపైన గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అంటే మ్యాగజైన్స్, రీసెర్చ్ పేపర్స్ అన్నీ కూడా క్లౌడ్లో పెడతారండి. ఇలా క్లౌడ్ అంటే ఒక సర్వర్లో పెడతారు, పెట్టి దీన్ని అన్ని యూనివర్సిటీస్, అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ షేర్ చేసుకోవచ్చు. ఇదొక మంచి ప్రపోజల్, ఇదొక మంచి ఇనిషియేటివ్. అది కూడా మీరు ఎస్ డెఫినెట్లీ దాని మీద మనం క్వశ్చన్ వస్తే రాయొచ్చు, ప్లస్ చదివి పెట్టుకుంటే మంచిది. తర్వాత ఇంకో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. వాట్ ఈస్ దాట్? మ్యూచువలిజం అంట. మ్యూచువలిజం అంటే ఏంటి? ఇది నథింగ్ బట్ ఒకప్పటి ఒక కమ్యూనిజం లాంటిది. కమ్యూనిజం అంటే, సోషలిజం అంటే ఇనీషియల్గా ఎలా ఉండేది, అన్ని ఆస్తులు అందరివి, అందరు మనుషులు అందరి కోసం, ఆల్ హ్యూమన్ ఆర్ మెటీరియల్ రీసోర్సెస్ ఫర్ ఆల్. ఇదే కాన్సెప్ట్ పైన మ్యూచువలిజం వచ్చింది. మ్యూచువలిజం అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ఇక్కడ ఎటువంటి క్యాపిటలిజం కానీ, ఎటువంటి ఇది సెంట్రల్ అథారిటీ ఎక్స్‌ప్లాయిటేషన్ కానీ ఉండదు. ఇప్పుడు మనం ఉన్నాం ఒక విలేజ్లో, అందరికీ కావాల్సినవి అందరూ సమకూరుస్తాం, మ్యూచువల్లీ డిపెండెంట్గా ఉంటాం. ఇప్పుడు కూడా ఉన్నది అదే, కాకపోతే దాన్ని కొందరు మోనోపలైజ్ చేసి వాళ్ళ చేతులకు తీసుకొని కొన్ని ఉత్పత్తులను డామినేట్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక కోఆర్డినేటెడ్ సొసైటీ అనేది బిల్డ్ చేయాలి అన్న దానిపైన ఈ డిస్కషన్ అండి. కోఆర్డినేటెడ్
సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని తెలీదు. ఎందుకంటే యాజ్ ఎ మనకు మనిషి నేచరే కొంత సెల్ఫిష్గా ఉండడం. అప్పుడు క్యాపిటలిస్ట్ ఐడియాలజీతో ఉన్నవాడు ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ గ్రో అవ్వడానికి ట్రై చేస్తాడు. అందరి కోసము అన్నప్పుడు అంత హార్డ్ వర్క్ చేస్తారా? చేయరు కదా, తగ్గుద్ది. సో బంగ్లాదేశ్ హాఫ్స్ పవర్ పర్చేస్ ఫ్రమ్ అదానీ పవర్. మీకు తెలుసు అదానీ పవర్ ఈ మధ్య అదానీతో రిలేషన్స్ చాలా దేశాలు తగ్గించుకుంటున్నాయి. ఎందుకంటే అమెరికాలో ఆ, ఈ అదానీ సంస్థ పైన లంచం పైన కేసు బుక్ అయింది కాబట్టి. తర్వాత ప్యానెల్ ప్రిపేరింగ్ న్యూ బేస్ ఇయర్ ఫర్ నేషనల్ అకౌంట్స్. ఇది చదవచ్చు. మన అకౌంట్స్కి బేస్ ఇయర్ను ఫిక్స్ చేస్తున్నారంట. గ్లోబల్ పుష్ ఫర్ కోఆపరేషన్ యాజ్ స్పేస్ ట్రాఫిక్ క్రౌడ్స్ ఆర్బిట్. ఓకే, యాక్చువల్గా మనకు పొల్యూషన్ అనేది మన దగ్గర చూస్తున్నాం, కానీ స్పేస్లో కూడా పొల్యూషన్ ఉంది, స్పేస్లో కూడా గార్బేజ్ ఉంది. దానిపైన అగ్రిమెంట్స్ ఏమున్నాయి, దానిపైన ఎవరు పనిచేస్తున్నారు, దానిపైన ఈ న్యూస్ అండి ఖచ్చితంగా చదవండి ఇది కూడా. ఎందుకంటే వీ కెన్ గెట్ ఏ క్వశ్చన్ ఆన్ దట్, బికాస్ ఎవ్రీ కంట్రీ ఈస్ ట్రయింగ్ టు సెండ్ ఇట్స్ ఓన్ శాటిలైట్. కొన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి. చూడండి, 14,000 శాటిలైట్స్ ఉన్నాయంట. 14,000 అండి. మన ఎర్త్ ఆర్బిట్ పైన 14,000 శాటిలైట్స్ అంటే ఎంత ట్రాఫిక్ ఉండాలి? మనం రోడ్డు మీదనే ఒక 100 వెహికల్స్ ఉంటే వెళ్ళలేం. అలాంటిది 14,000 శాటిలైట్స్ ఉంటే కొత్తగా పంపించేది ఎక్కడ పోయి ఉండాలి? దానికి పాతవి, వాడనివి, టైం అయిపోయినవి, ఎక్స్పైర్ అయిపోయినవి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. వాటి సంగతి ఏంది మరి? దాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? అండ్ ఆల్సో ఇట్ కెన్ ఇంపాక్ట్ ఆన్ ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంపాక్ట్ చేయొచ్చు. ఎర్త్ యొక్క రొటేషన్ వీటిపైన కూడా ఇంపాక్ట్ పడవచ్చు. దానిపైన న్యూస్. తర్వాత ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్, ఎస్పెషల్లీ దేర్ ఓన్ ఇంటర్నల్ ఇష్యూస్. యూ డోంట్ నీడ్ టు రీడ్ యాజ్ ద పేపర్. ఇది ఇంటర్నేషనల్ ఎడిషన్ కాబట్టి అన్ని ఇంటర్నేషనల్ ఉంటాయి, కానీ యూ డోంట్ నీడ్ టు రీడ్ దిస్ ఆల్. ఓకేనా? యా. సో ఇట్స్ స్పోర్ట్స్ పేజ్, యూ డోంట్ నీడ్ టు రీడ్. సో సింపుల్ అండి. హిందూ న్యూస్ పేపర్లో ఈ రోజు అయితే మేబీ ఒక 5 to 6 మాత్రమే ఇంపార్టెంట్ చదవదగ్గ ఆర్టికల్స్ ఉన్నాయి. సో యూ కెన్ సేవ్ ద టైమ్ ఇఫ్ యూ ఫినిష్ విత్ ఇన్ 1 hour. ఒకే గంటలో కనుక మీరు దీన్ని ఫినిష్ చేసే ఆ మిషన్ పెట్టుకున్నారంటే మీ రీడింగ్ అనేది స్పీడ్ పెరుగుద్ది, రీడింగ్ స్పీడ్ పెరుగుద్ది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుద్ది. ఓకే, సీ యూ విత్ టుమారో న్యూస్ పేపర్. రైట్.